అది సార్ అజిత్ గారు ఉన్నారండి. యా అజిత్ గారు. వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా ఆయన నేను హ్యాపీగా దిగిపోతాను అనేటువంటి పదం వైనాట్ 175 అనేటువంటి ధైర్యం దగ్గర నుంచి నేను ప్రజలకు చాలా చేశాను, ప్రజలకు కనుక నేను నాకు గనక సహకరించకపోతే లేదా ఓటు వేయకపోతే హ్యాపీగా దిగిపోతానంటే ఎందుకు అంత నైరాశ్యం ఏర్పడినట్లుగా భావించాలా, లేదా ఆయనలో అంతర్గతంగా ఓటమి భయం పట్టుకుందని భావించాలా? గారు ఖచ్చితంగా మనం ఇంతకు ముందే చూసాము, తెలంగాణ సీన్ రిపీట్ అవుతోందేమో అన్న ఒక ఆందోళన స్వయంగా ముఖ్యమంత్రి గారిలో కనిపిస్తోంది అని అనేది భావించవచ్చు. ఆద్యంతం అంటే ఆ ఇంటర్వ్యూ మొత్తంలో కూడా ఎక్కడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో కాన్ఫిడెన్స్ లోపించింది అని అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒకటి అసలు ఆయన వాయిస్లోనే ప్రతిదీ రాజ్దీప్ సర్దేశాయ్ క్వశ్చన్ అడగడము, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే సమాధానంలో చాలా వరకు సగం సమాధానం కూడా రాజ్దీప్ సర్దేశాయ్ గారే చెప్తున్నారు వంశీ గారు. అంటే ముఖ్యంగా ఒకటి అసలు ఏంటి 15 ఏళ్లలో మీలో వచ్చిన మార్పు ఏంటి అని అంటే కూడా మీరే చెప్పండి అని చెప్తే ఆయన మొత్తం కూడా అసలు మీరు చాలా బాధ్యతగా ఉన్నారు, చాలా ఏమంటారు కాషియస్గా చాలా జాగ్రత్తగా ఉన్నారు, చాలా బాధ్యతగా ఉన్నారు, అంతకు మించి కోట్ల మంది హృదయాల్లో మీరున్నారు, దానికి ఇదే ఒక ట్యాబ్ తన బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన పాప అని అన్నప్పుడు వెంటనే నాకు ఇదే చాలా సంతృప్తినిచ్చింది. అదే నాలో వచ్చిన మార్పు. ఈ 56 నెలల్లో మొత్తం నేను ఎంత చేయగలనో అంత చేసేసాను, అంతకు మించి దాదాపు అసలు అంటే దేవుడిచ్చిన అధికారాన్ని నేను పూర్తిగా సంతృప్తిగా ఉపయోగించాను, కోట్ల మంది హృదయాలకు రీచ్ అయ్యాను అని చెప్తూ దాంతోపాటు అసలు ఒకవేళ నేను అధికారం నుంచి వైదొలగాల్సి వచ్చినా ఈవెన్ ఐఎమ్ గోయింగ్ టు స్టెప్ డౌన్ అంటే ఒకవేళ అధికారం కోల్పోయినా సరే నేను మోర్ దాన్ హ్యాపీ, నాకు నో రిగ్రెట్స్ అని చెప్పారు. అంటే వరుసగా వంశీ గారు అంటే దాదాపు 4 ఏళ్లుగా ఈవెన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇంటర్నల్ సమావేశాలు కానీ బయట పబ్లిక్ మీటింగ్స్లో కానీ గతంలో మనం తెలుసు ఇప్పుడు బాగా వైరల్ కూడా అవుతోంది, నంద్యాలలో విద్యార్థులకు సంబంధించిన సభలో ఎంతమంది వచ్చినా మీ బిడ్డను ఏం చేసుకోలేరు అని చెబుతూ అటు మీడియాని ఇటు పార్టీలని అందరినీ కలిపి తిడుతూ కనీసం ఏం మాట అన్నారో అది మనం చూసాము. అదేవిధంగా ఆ తర్వాత వైనాట్ 175 అని చెప్తున్నారు. ఇలా వరుసగా వచ్చి చివరికి నేను దిగిపోయినా అత్యంత సంతృప్తికరంగా దిగిపోతాను అని అంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో మార్పు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ప్రతిపక్షాన్ని కూడా గుర్తించారు వంశీ గారు. ఇప్పటివరకు 175 వైనాట్ 175 అని అనడము, అసలు ప్రతిపక్షం ఉంది 175 అని అన్నప్పుడే అక్కడ ప్రతిపక్షం లేదు అని అనేది జనరల్గా ఆయన భావన. కానీ మా పోటీ అనేది టీడీపీ అండ్ జనసేన కూటమికి మాకు మధ్యలోనే ఉంటుంది అని గుర్తించారు. ముందు ప్రతిపక్షాన్ని గుర్తించడమే పెద్ద విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175 నుంచి లేదు మేము పోటీ ఉంది అని చెప్పడంలోనే ఆయన కొంత ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడ్డారు అనేది అనుకోవచ్చు వంశీ గారు. దాంతోపాటు ముఖ్యంగా అసలు అభ్యర్థులను ఎందుకు మార్చాల్సి వచ్చింది, దాదాపు ప్రతిరోజు హెడ్లైన్స్లో వస్తోంది మీ పార్టీలో యాంటీ ఇన్కంబెన్సీ గురించి. ఇప్పటికే 3 ఎంపీలు రాజీనామా చేశారు, 10 మంది పైగా ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నారు. అసలు ఈ సీట్ల మార్పు ఎందుకు అని అన్నప్పుడు గతంలో ఎమ్మెల్యేల మీటింగ్లో ఒక మాట అనేవాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సర్వేలన్నింటిలో కూడా నేను డిస్టింక్షన్లో పాస్ అయ్యాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, మొత్తం తృప్తి ఉంది, కోట్ల మంది హృదయాలకు నేను చేరాను అని కానీ మీ అందరికీ మాత్రం ఫెయిల్ మార్కులు వస్తున్నాయి, మీ పనితీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా మీకు సీట్లు ఉండవు అని చెప్తుండేవాళ్ళు వంశీ గారు. కానీ ఈరోజు ఇక్కడ వచ్చేసరికి సర్వేల అంటే దాదాపు నా బొమ్మ మీదే గెలుస్తాం, ఈ సీట్ల మార్పిడికి సంబంధించి కూడా చర్చ వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు అనేవాళ్ళు అక్కడ అభ్యర్థి ఎవరనేది అప్రస్తుతం, నా బొమ్మ మీదే గెలుస్తామని అనేది ఒక మాట ఈవెన్ ఇంటర్నల్ మీటింగ్స్లో వచ్చింది. దాంతోపాటు ప్రధానంగా ప్రతి ఇంటి ముందు కూడా జగనన్న స్టిక్కర్ కానీ అలాంటి కార్యక్రమాలే కేవలం అంటే ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవరు వాటన్నిటికంటే కూడా కేవలం వైఎస్ జగన్ బొమ్మ మీద ఆయన బ్రాండ్ మీదే మొత్తం పార్టీ 175 సీట్లలో అధికారంలోకి వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ నుంచి ఈరోజు లాస్ట్ మినిట్లో రిస్క్ తీసుకోవడం ఎందుకు, మాది రాజకీయ పార్టీ లాస్ట్ మినిట్లో రిస్క్ తీసుకోవడం ఎందుకు, అందుకే ఆ సర్వేలు సామాజిక
క్యాస్ట్ డైనమిజం అంటే సామాజిక సమీకరణాలు వీటన్నిటి దీంట్లో లాస్ట్ మినిట్లో రిస్క్ తీసుకునే కంటే ఇంకా ఎలక్షన్ కూడా 70 రోజుల్లోనే ఉంది కాబట్టి చివరి క్షణంలో రిస్క్ తీసుకునే కంటే ఇప్పుడే కనుక మార్చేసుకొని ఆ రిస్క్ ఇప్పుడే తీసుకొని గెలుపు దిశగా మేము ఖచ్చితంగా మాది రాజకీయ పార్టీ కాబట్టి గెలవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామా అని చెప్పారు తప్పితే నీ కేవలం నా బ్రాండ్ మీదే గెలుస్తుంది కాబట్టి అభ్యర్థులు ఎక్కడ మార్చినా ఏం కాదు లేదా ఇలాంటి ఏమీ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే మార్చాము ఇలాంటివి ఏమీ కూడా ఎక్కడ మాట్లాడలేదు వంశీ గారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మవిశ్వాసం అనేది ఖచ్చితంగా తొణికిసలాడే ఆత్మవిశ్వాసం లేదా ఇప్పటి వరకు కూడా ఆయన లోపల ఇంటర్నల్గా ఎమ్మెల్యేల సమావేశంలో పార్టీ అంతర్గత సమావేశంలో రానున్న అధికారానికి సంబంధించి 175కి 175 సీట్లకు సంబంధించి వీటన్నింటికంటే కూడా పూర్తిగా ఆయన వర్షన్ మారింది అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది వంశీ గారు. అంటే అజిత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నేను హ్యాపీగా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నేను హ్యాపీగా దిగిపోతానంటున్నారు. కేసీఆర్ గారు ఏమన్నా మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, మేము పోయి ఫామ్ హౌస్లో ఉంటున్నారు. అంటే ఎవరికి వచ్చిన ఇబ్బంది ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారి హ్యాపీ, కేసీఆర్ గారి హ్యాపీ. మరి రాష్ట్రం అన్హ్యాపీ కదా, రాష్ట్ర ప్రజలు అన్హ్యాపీ కదా. మరి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు, వారు తీసుకునేటువంటి అంశాల మీద రాష్ట్రాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను హ్యాపీగా దిగిపోతానంటే ఓకే ఒక్క ఛాన్సు అని చెప్పి ఒక 5 సంవత్సరాల పాటు 56 నెలల పాటు వారే చెప్పారు 56 నెలల పాటు అద్భుతంగా నేను చేశాను, ప్రజలకు చేయాల్సినన్ని చేశాను, నేను వారికి అన్ని రకాలుగా అండగా నిలబడ్డాను, కాబట్టి వారు అది కుదరకపోతే వారు ఒప్పుకోకపోతే నేను హ్యాపీగా దిగిపోతానంటున్నారు. అంటే ఇక్కడ వారి హ్యాపీయే, జగన్మోహన్ రెడ్డి గారు వెరీ హ్యాపీ. కానీ రాష్ట్రం అన్హ్యాపీ కదా. ఇప్పటికే ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు అధికారాన్ని అప్పచెప్తే 30 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కబోయింది, 30 సంవత్సరాల పాటు రాష్ట్ర భవిష్యత్తు వెనక్కబోయింది. అన్ని రంగాలలో అన్ని రకాలుగా కూడా బీహార్ కంటే కూడా దారుణమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. దానికి వారి పరిపాలనా విధానం, వారు అవలంబించినటువంటి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలే ప్రధాన కారణం అంటున్నారు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత లేదా రాకముందు వారు ఏం సంపాదించారు లేదా వారికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇవన్నీ పక్కన పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఉంటే ముఖ్యమంత్రిగా ఉంటారు, అధికారం నుంచి దిగిపోతే మాజీ ముఖ్యమంత్రిగా ఉంటారు. వారికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, వారికి వచ్చినటువంటి నష్టం కూడా ఏం లేదు. కానీ రాష్ట్రానికి వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జరిగినటువంటి నష్టం గనక అది పెద్దదైతే మరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అది నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటే దానికి ఎవరు పెనాల్టీ వేయాలి, ఎవరు దానికి బాధ్యత తీసుకోవాలి? ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ విషయం కావచ్చు, అమరావతి విషయం కావచ్చు, పోలవరం ఇష్యూ కావచ్చు, ప్రత్యేక హోదా ఇష్యూ కావచ్చు, ఇవన్నీ 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు కదా. రైతాంగం విషయం కావచ్చు, రైతు సమస్యలు కావచ్చు, ఒకటి కాదు విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక హామీలు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా వారు చెప్పినటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాల వ్యవధి అనేటువంటిది ప్రతి వ్యక్తికి చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ కాలంతో పాటు నష్టం జరిగిన నష్టం, అప్పులు మరొక నష్టం, ఆ కాలుష్యం అవడం వల్ల జరిగినటువంటి నష్టం ఇంకో నష్టం, దీనివల్ల పెరిగినటువంటి ప్రతిదీ హైక్ అవటం, రేట్స్ పెరగటం, ఇవన్నీ కూడా నష్టం కదా. మరి వారు హ్యాపీగా ఉండి స్టేట్ అన్హ్యాపీగా ఉండటం, వారు హ్యాపీగా ఉండి ప్రజలు అన్హ్యాపీ అవటం, ప్రజలు నష్టపోవటం, వారు సంతోషంగా ఉండి ప్రజలు బాధపడటం ఏ రకంగా కరెక్ట్, ఏ రకమైనటువంటి నిర్ణయాలుగా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచారనుకోండి, ఓకే ప్రజలు హ్యాపీగా, ఆయన హ్యాపీగా ఉన్నట్టు ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నట్టే భావించాలి. అప్పుడు మరి అలా కాకుండా వారు హ్యాపీగా ఉండి రేపు ఈ నష్టానికి ఎవరు బాధ్యులు అవుతారు, ఈ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు బాధ్యత తీసుకోవాలంటారు? వంశీ గారు అంటే ఇప్పటి వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే
మొత్తం ఈ ఇంటర్వ్యూలో కానీ ఇప్పటివరకు ఆయన చెప్పింది మొత్తం కూడా అసలు నేను మొత్తం చేసేసాను, ప్రజలకి చేయాల్సింది కూడా కాదు, అసలు ప్రజలకి ఏం కావాలో అది మొత్తం చేసేసాను అని చెప్పేశారు వంశీ గారు. అంటే రేపు ఒకవేళ ప్రజలు అన్హ్యాపీనే, ఎందుకంటే మీరు అన్నట్లుగా ఇటు రాజధాని దగ్గర నుంచి మనం ఏంటి డైరెక్ట్గా ఇప్పుడు షర్మిలానే అంటోంది కదా వంశీ గారు, ఆ రోజు ఏదో అనుకున్నాము లాస్ట్కి ఈయన ముఖ్యమంత్రిగా పూర్తిగా ఇదైపోయారు అని చెప్పి రాజధాని దగ్గర నుంచి ఎంప్లాయ్మెంట్ దగ్గర నుంచి ఈవెన్ వ్యవసాయం కూడా దండగ చేశారు పండగ నుంచి అని అంటున్నారు కదా. ఆ వ్యవసాయం దగ్గర నుంచి అందులో ఆంధ్రప్రదేశ్ వంశీ గారు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం 2014లో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకి పడిన తర్వాత సడన్గా ఆ అడుగు నుంచి రకరకాలుగా వెళ్ళిపోవడం, డైవర్ట్ అయిపోవడము, ముఖ్యంగా అంటే అసలు అభివృద్ధి అనేది పూర్తిగా ఆగిపోవడము, వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుంది వంశీ గారు. ఎందుకంటే కేబినెట్ మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళు తీసుకున్న నిర్ణయం అనేది రాష్ట్రానికి నష్టం జరిగింది. రేపు ఖచ్చితంగా అధికారంలోకి ఎవరు వచ్చినా సరే ఈ నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా వంశీ గారు, అంటే ఈ రోజున్న పరిస్థితి అనేక అంశాలకు సంబంధించి అలాంటి నష్టాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి నష్టం జరిగింది. ఆ జరిగింది రేపు వచ్చే ఏ ప్రభుత్వమైనా భరించాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలో ప్రజలు అన్హ్యాపీగా ఉన్న ఖచ్చితంగా అనుభవించాల్సింది ప్రజలే వంశీ గారు. అంటే ఆ నష్టానికి ఎవరు బాధ్యత కాదు, ప్రజలే దాన్ని భరించాలి, ప్రజలే సమాధానం చెప్పుకోవాలి, ప్రజలే అనుభవించాలి వంశీ గారు. ముఖ్యమంత్రి గారు అన్నది కూడా కరెక్ట్, రేపు ఓడిపోయినా సరే నేను హ్యాపీ అని, ఎందుకంటే వాళ్ళకి పోయేదేం లేదు వచ్చేదేం లేదు వ్యక్తిగా, కానీ టోటల్గా రాష్ట్రము ప్రజలు ఖచ్చితంగా వాళ్ళే రేపు అనుభవించాల్సి వస్తుంది వంశీ గారు. ఆల్రెడీ అనుభవిస్తున్నారు, రేపు కూడా ఏదైనా ఈ నిర్ణయాల వల్ల జరిగిన ప్రజల అన్హ్యాపీకి వాళ్ళే బాధ్యులు అవుతారు కదా వంశీ గారు.